హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే టమాటా నిల్వ పచ్చడి. ఈ టమాటా చట్నీని ఎప్పుడు రొటీన్లా చేసే టమాటా చట్నీలా కాకుండా కాస్త డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ఈ టమాటా చట్నీ చేయడానికి ముందుగా ఒక 1/2 kg వరకు ఫ్రెష్గా కడిగిన టమాటోల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోల్ని మనం తడి అన్నది లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా మనం తడి లేకుండా తుడుచుకోవడం వలన ఈ టమాటో చట్నీని మనం ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని టమాటోల్ని మనం తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోల్ని మనం ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏం కూరగాయలు లేకుండా ఓన్లీ టమాటోలు మాత్రమే అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా టమాటోస్తో టమాటో చట్నీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 50 grams వరకు చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటోలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు టమాటోను ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోని సన్నని సెగ పైన ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్నాక టమాటా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర అలాగే మెంతులు దూరగా వేయించి పౌడర్లా చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రుబ్బలు పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 4 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, నోరు ఊరించే అలాగే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టమాటో పచ్చడిని ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 months వరకు, నార్మల్గా అయితే ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోటికి ఏం తినాలనిపించకుండా జ్వరం కానీ జలుబు కానీ వచ్చినప్పుడు ఇలా టమాటా చట్నీతో తినండి, నోటికి కాస్త రుచిగా ఉంటుంది. ఈ టమాటా చట్నీని పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు. ఈ టమాటో చట్నీని మనం స్టోర్ చేసుకొని మార్నింగ్ టిఫిన్స్కి ఏ హడావిడి లేకుండా ఈ చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ టమాటో చట్నీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.